హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? భోజనాలు అయినాయా? ఈరోజు మీకు ఒకటి చెప్పాలని ఈ వీడియో పెడుతున్నాను. అదేంటి అంటే, ఇక్కడ మాకు దగ్గరలోనే వినాయకుడి నిమజ్ఞానికి వెళ్ళి ఒక అబ్బాయి కాలు జారి నీళ్ళలో పడ్డాడంట. వెంటనే తీశారులేండి, ఏం కాలేదు. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు, మగపిల్లలు ఎవరైనా నిమజ్ఞానికి వెళితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. ఎందుకంటే నీళ్ళల్లో జారి పడే అవకాశం ఉంది. మీరు ఎంత తొందరలో హడావుడిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఆ అబ్బాయిని గబాలను చూసి తీశారు కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళ ఇంటికాడ భార్యాబిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళు ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళు. ఆ అబ్బాయి లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో ఇక చెప్పడానికి వీల్లేదు. అలాగే మీరు మీ ఇంట్లో తల్లిదండ్రులైనా భార్యాబిడ్డలైనా ఎవరైనా మీరు ఎక్కడికైనా వెళ్తే మీరు ఎప్పుడు వచ్చిన దాకా కూడా వాళ్ళు ఎంతో టెన్షన్ పడతారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పనికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. వినాయక నిమజ్ఞానికి వెళ్ళిన వాళ్ళు ఎంతో జాగ్రత్తగా అక్కడ కార్యక్రమం ముగించుకొని రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా వినాయకుడు వీళ్ళు వేసుకుంటూ గోల చేసుకుంటూ రకరకాలుగా చేస్తున్నారు. డీజేలు పెట్టుకొని అవి పెట్టుకొని మీరు ఎంత చేసినా ఏం చేసినా కూడా నీళ్ళ దగ్గర మటుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటాను. అందుకని ఇక్కడ ఈ విషయం జరిగింది తెలియగానే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఉంటారని. కాబట్టి అందరూ నిమగ్నం ముగించుకొని చక్కగా జాగ్రత్తగా ఇంటికి వచ్చిన దాకా కూడా మీ వాళ్ళని, మీ భార్య బిడ్డల్ని, తల్లిదండ్రులని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ నిమజ్ఞం అనే కాదు, బళ్ళ మీద ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా ఎక్కడికైనా స్పీడ్గా పోవటం, బండి మీద అది ఇది కొంతమంది కుర్రోళ్ళు చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఒక్కోసారి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అయ్యా. అందరికీ గుడ్ నైట్.